నమస్కారం, కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని చెప్పారు. అధికారులు జవాబుదారీగా విధులు నిర్వహించాలని సూచించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇండ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్ల మంజూరు తదితర అంశాలపై 141 ఫిర్యాదులైంది. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆయా శాఖల అధికారులకు ఎండోర్స్మెంట్ చేసినట్టు తెలిపారు. సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను కూలంకషంగా పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల మహా టీవీ కార్యాలయంపై జరిగిన దాడిని కామారెడ్డి టీడబ్ల్యూజేఐజీ నాయకులు ఖండించారు. మీడియాపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఎస్పీ చైతన్యరెడ్డికి వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ లోని మహా టీవీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ కామారెడ్డి టీడబ్ల్యూజేఐజీ యూనియన్ ఆధ్వర్యంలో ఏఎస్పీ చైతన్యరెడ్డికి వినతి పత్రం అందించారు. సందర్భంగా జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పట్నంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛకు భంగం కలిగేలా దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. మహా టీవీ ఛానల్ కార్యాలయంపై కొందరు దాడి చేసి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేయడం జరిగిందన్నారు. దాడులు చేసిన కొందరిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. పత్రికా కార్యాలయాలు, జర్నలిస్టులపై తరచూ దాడులు జరుగుతున్నాయని వీటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆబిద్, రాజేష్, శ్రీకాంత్, చక్రి, శంకర్, రామేశ్వర్, శివ, రజాక్, సంగరాజు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. మహా టీవీ న్యూస్ ఛానల్పై దాడి చేసినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఈరోజు కామారెడ్డి టీడబ్ల్యూజే ఐజేయు శాఖ ఆధ్వర్యంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే వారికి వ్యతిరేకంగా న్యూస్ గిట్లా వచ్చినట్లయితే కోర్టుల ద్వారా కానీ చర్చల ద్వారా కానీ సాధించుకోవాలి. కానీ ఈ విధంగా ఛానళ్ళ మీదకి వెళ్ళేసి అక్కడ కార్యాలయాలను ధ్వంసం చేయడము, కార్లను ధ్వంసం చేయడము, అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిపై దాడి చేయడం అనేటువంటిది హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఈ విధంగా చేయడం వల్ల పత్రికా, మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని ఐజేయు ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముందు ఇలాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఏదైతే ఈ మీడియా పైన దాడికి పాల్పడుతున్నారో వారు ముందు దాడికి పాల్పడాలంటే కూడా భయపడే విధంగా కఠినమైనటువంటి చట్టాలను తీసుకువచ్చేసి వాటిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఎరువుల కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సహకార సంఘాలను బలోపేతం చేసి రైతులను, మహిళలను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గిడ్డంగిని వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం మాట్లాడారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాలు ఇచ్చామా, తీసుకున్నామా అని కాకుండా సంఘాలు ఆయా ప్రాంతాలకు ఉన్నటువంటి రైతాంగానికి అనుగుణంగా ఉపాధి మార్గాలు తీసుకువచ్చి రైతుల ద్వారా అభివృద్ధి పథాన్ని తీసుకుపోయేలా చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారాబాయ్, ఎంపీడీఓ భీమరావు, సొసైటీ చైర్మన్ సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
उपवीतयामहे कविं कवीनां मोत्रवस्त्रमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् సొసైటీ పాలకవర్గం అదేవిధంగా మన ఎంఆర్ఓ మేడంని మన సొసైటీ డైరెక్టర్ మన ఎండిఓ గారిని సొసైటీ డైరెక్టర్ అయినటువంటి పంట కొనుగోలు కేంద్రాలు ఎరువుల వ్యాపారాలతో పాటు విత్తనాలతో పాటు ఆ వచ్చినటువంటి కమిషన్లతోనే సహకార సంఘాలలో బాగుపడుతుంది. కేవలం అప్పు తీసుకున్నటువంటి మిగిలిన సొసైటీ సిబ్బంది జీతాలకు సరిపోతుంది. కానీ పంట కొనుగోలు కేంద్రాలు ఎరువు ద్వారా వచ్చేటువంటి కమిషన్, విత్తనాల ద్వారా వచ్చేటువంటి కమిషన్, ఈ కమిషన్ల ద్వారా వచ్చేటువంటి ఆదాయమే ఇక్కడ సొసైటీలో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటారు. ఈరోజు మరి మంజూర్ రెడ్డి గారు నేను 15 పండుగ ఇస్తే సహకార సంస్థ కింద ఉంది కాబట్టి వారి సంస్థ నిధుల నుంచి 3 లక్షల రూపాయలు జమ చేసి మీరు 40 లక్షల రూపాయలు ఇవన్నీ కూడా నిర్మించుకోవడం. అంటే సహకార సంస్థ ఆర్థికంగా బాగుంది కాబట్టి మరి సందర్భంలో మంజూర్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి వారి డైరెక్టర్ చాలా మేము గోడలు పెట్టుకుంటాం ఇస్తున్నారు. కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 4 లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకోవాలన్నారు. కనీస వేతనం 26,000, 8 గంటల పని విధానం తదితర డిమాండ్లతో జూలై 9న నిర్వహించే కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మె నోటీసులు జారీ చేశారు. సందర్భంగా కార్మిక సంఘాలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లను పార్లమెంట్లో చట్టాలుగా చేసిందని చెప్పారు. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నదాన్ని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేబర్ కోడ్లతో కార్మికుల 8 గంటల పనిదినం, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కులు అనేక మార్పులు వచ్చి కార్మిక హక్కులు హరించబడతాయని విమర్శించారు. బీజేపీ కార్పొరేట్ మతోన్మాద విధానం వ్యతిరేకంగా కార్మికుల సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది ఈరోజు. అలాగే గ్రామ పంచాయతీ కార్మికులు వచ్చే నెల 9 తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెలు అందరూ పాల్గొనాలా. గ్రామ పంచాయతీ కార్మికులకు లేబర్ కోడ్లు రద్దు చేయాలా, యథావిధిగా పాత లేబర్ కోడ్లే అమలు చేయాలా. అలాగే స్థానిక సంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలా. పంచాయతీ సిబ్బంది కూడా 2వ PRCలోకి తీసుకోవాలా. ఉద్యోగ భద్రత కల్పించాలా. 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలా. PF, PSI చట్టాలను అమలు చేయాలా. అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలా. పంచాయతీ సిబ్బందికి బకాయి వేతనాలు చెల్లించాలా. అలాగే ఒక్కొక్క జాగల 5 నెలలు 4 నెలలు జీతాలు ఉన్నాయి, ఆ జీతాలు వెంటనే చెల్లించాలా. PF, ESI అలా కట్ చేయాలా. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వమే వీరికి వేతనాలు ఇచ్చే విధంగా చూడాలా. జీవో 51ను యథావిధిగా కొనసాగించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలా. పంచాయతీ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలా. అనారోగ్యానికి గురైన కార్మికుల వారి స్థానంలో కుటుంబ సభ్యులకు ఒక్కొక్కలకు ఉద్యోగం కల్పించాలా. ఇలా అనేకమైన డిమాండ్లతోటి దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సంక్షిప్త వార్తలు. విద్యారంగ దిగ్గజం, సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్. ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని
ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. మహాన్యూస్ ఛానల్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు అన్నారు. జర్నలిస్టుల రక్షణకై ప్రత్యేక చట్టాలు రూపొందించి అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చర్చించి ప్రత్యేక చట్టాలు తేవాలని కోరారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధులు కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ లోని మహాన్యూస్ ఛానల్ పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. దేశంలో చాలా రాష్ట్రాలలో ఏదో చోట ప్రతిరోజు జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. జర్నలిస్టులపై దాడి చేసిన వారు రాజకీయ నాయకులైనా ఇంకెవరైనా ఉపేక్షించక వారిని గుర్తించి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి మరణం పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, కార్యదర్శి కరుణాకర్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు కృష్ణాచారి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి రాజాంగ కామారెడ్డిలోని టీడీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ప్రదర్శించడం. హైదరాబాద్లోని పార్టీ ఆఫీస్పై కొంత రాజకీయ నాయకులు దాడి చేయడం జరిగింది. జర్నలిస్టులపై దాడి చేయడం చూసేది. అదే కాకుండా రాష్ట్రంలో గ్రామాలలో, మండలాలలో జర్నలిస్టులపై దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత. ఇప్పుడు ప్రకటనలు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో జూలై 2 బుధవారం జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. ఈ రథయాత్ర విద్యానగర్ పాత సాయిబాబా ఆలయం నుండి ప్రారంభమై శ్రీ కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్ వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి భక్తులు హాజరవుతారని, పట్టణ ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రెండు 2025 బుధవారం రోజున కామారెడ్డి పట్టణంలో ఇస్కాన్ కామారెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నది. రథయాత్ర విద్యానగర్ కాలనీ నుండి ప్రారంభమై పలు వీధుల గుండా ప్రయాణిస్తూ
ఊరేగింపుగా శ్రీ జగన్నాథుల వారిని శ్రీ కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్కి తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తున్నారు. కావున కామారెడ్డి పరిసర ప్రాంత భక్తులందరూ కూడా విచ్చేసి శ్రీ జగన్నాథ ప్రసాదాన్ని స్వీకరించి జగన్నాథ స్వామి కృపకు పాత్రలు కావాల్సిన కోరుచున్నాము. సాయంత్రము విశేష హారతి, ప్రవచనము, చెప్పన్భోగ్ 56 రకాల విశేష ప్రసాదాల దర్శనము, అందరికీ అన్నప్రసాద వితరణ ఉంటుంది. సో ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసాయి రథయాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. గవర్నమెంట్ లీడర్ గా నియమితులైన అడ్వకేట్ శ్యామ్ గోపాల్ ను కామారెడ్డి లయన్స్ క్లబ్ ప్రతినిధులు బార్ కౌన్సిల్ హాల్లో ఘనంగా సన్మానించారు. శ్యామ్ గోపాల్ గవర్నమెంట్ లీడర్ గా మరిన్ని మంచి సేవలు అందించి ప్రభుత్వం మరియు ప్రజలకు మంచి జరిగే విధంగా వ్యవహరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు పార్షి కాంశెట్టి, గంప అశోక్, ధర్మరాజు, కార్యదర్శి ప్రవీణ్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. గాంధీనగర్ కాలనీలోని ఓ ఇంటిలో తాళాలు పగలగొట్టి 6.5 తులాల బంగారం, 72 తులాల వెండి, 50 నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాళం వేసిన ఇంట్లో గుర్తెరిగిన దుండగులు చోరీకి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో చోటు చేసుకుంది. గాంధీనగర్ కాలనీలో ఓ ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు లోనికి ప్రవేశించారు. బీర్వాను లాకరు పగలగొట్టి బీర్వాలో ఉన్న 6.5 తులాల బంగారం, 72 తులాల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. ఇంట్లోని వస్తువులను చిందరవందర చేసి 50 నగదును సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీ నరహరి పోలీసులు వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్లోజ్ టీం అధికారులు దొంగతనం జరిగిన ఇంట్లో వేలి ముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.